ఫ్రెండ్స్ అందరూ అంటారండి, ఇప్పుడు థియేటర్‌లో ఎవరికి రావట్లేదు గదా! ఓటీటీకి ఎళ్తే అయిపోతది గదా! అని. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అండి, ఓటీటీకి ఎళ్తే ఫస్ట్ థియేటర్‌కి ఎళ్ళమంటారని తెలీదు అందరికి జనరల్‌గా. సో, సో సో కానీ ఇంకొకటేంటండి, నాకు థియేటర్‌కెళ్ళాలని గూడా రీజన్ ఏంటంటే, ఒక ఫైన్ టెక్నికల్ టీమ్ అండి ఇది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా అసోసియేట్ బాలు, ఎఫ్‌టిఐ నుంచి, సౌండ్ డిజైనర్ నితిన్, సౌండ్ మిక్స్ చేసిన అజిత్, స్క్రీన్ రైటింగ్ రాసిన వాళ్ళంతా, వీళ్ళంతా ఎఫ్‌టిఐ నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాటోగ్రఫర్ ప్రాగ్ ఫిల్మ్ స్కూల్‌లో నుంచి, ఇప్పుడు శ్రీపాల్ నిఫ్ట్ నుంచి. సో, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్. మళ్ళీ మ్యూజిక్ దగ్గరకొచ్చేసరికి మార్క్ మ్యూజిక్‌లో లిరిక్స్ 3 పాటలు చంద్రబోస్ సార్ రాశారు. 2 పాటలు ఇండస్ రాశారు. ఒక పాట రెహమాన్ సార్ రాశారు. మంచి సింగర్స్ పాడారు దీంట్లో. కార్తీక్, రమ్య బెహ్రా, చిన్మయ్, కైలాష్ ఖేర్, కపిల్ కపిలన్. సో, చిన్న సినిమాలలో ఇది చాలా పెద్ద సినిమా అండి. సో, అందుకనే ఇది మిక్స్‌లో గానీ, థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకొని, చాలా టెక్నికల్‌గా కాన్సంట్రేట్ చేసి, ఇప్పుడు లొకేషన్స్, సెట్స్‌లో ఏదో చేసేయొచ్చు. బట్ యాక్చువల్ జైలుకెళ్ళడము, ఈ రీజన్స్ వల్ల ఈ సినిమా థియేటర్‌కి పర్ఫెక్ట్ సినిమా. సో, ప్లీజ్ చూడండి. చూస్తేనా అట్‌లీస్ట్ ఓటీటీస్ మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. సో, చిన్న సినిమాలు, ఇట్లాంటి సినిమాలు కూడా ఎందుకు ఆడాలంటే అండి, ప్రస్తుతం ఇప్పుడు థియేటర్స్‌లో సరే స్టార్ మూవీస్ ఆడుతున్నాయి, వీఎఫ్ఎక్స్ ఉన్న మూవీస్ ఆడుతున్నాయి అని అంటే అది సరిపోదండి. ఎందుకంటే ఆ ఇకోసిస్టమ్‌లో అవి సర్వైవ్ కావాలంటే థియేటర్స్‌కి మళ్ళీ ఈ సినిమా ఈ థియేటర్స్ ఈ స్మాల్ ఫిల్మ్స్ అన్నీ ఎళ్తేనే ఎంతో అంత ఆక్యుపెన్సీ ఉంటేనే సినిమా థియేటర్స్ ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్‌లో స్టార్ ఫిల్మ్స్ కూడా అయిపోతాయి థియేటర్స్‌లో లేకపోతే ఎక్కడి నుంచి ఆడతాయండి. సో, అవి కూడా ఉండాలి. అండ్ దెన్ ఆల్ సచ్ యాక్టర్స్, ఇప్పుడు 'దర్శి' లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ ఒక్కొక్క రోల్‌తో వాళ్ళు ఎలా ఎలా ఎదిగి ఎదిగి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఎళ్లారో, సో, ఈ యాక్టర్స్ అందరూ కూడా రేపొద్దున అలా ఎళ్తారు. సో, పెద్ద సినిమాకి అవసరం వచ్చిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఇక్కడంతా చేసి అక్కడికెళ్తారు. సో, అదే స్టేట్ గవర్నమెంట్‌ని కూడా మొన్న అదే రిక్వెస్ట్ చేశాను. సో, ఇలాంటి సినిమాలు ఏదైతే డబ్బులు ఇవన్నీ ఆశించకుండా చేస్తామో, గవర్నమెంట్ కూడా ఒక ముందుకొచ్చి దీన్ని ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి సినిమాల్ని అని రిక్వెస్ట్ చేశాను. చూడాలి. ఇంకొకటి మీడియా సపోర్ట్ కూడా ఒక రిక్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ మీడియాలో కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఎ బిజినెస్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, దాన్ని బట్టి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇంతలో రీసెంట్గా ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను, మీడియాకి ఇస్తున్నాం కాబట్టి రివ్యూ అంటే దట్స్ నాట్ ద రైట్ వే అండి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మన సినిమా అందరికన్నా ముందు కనిపించాలని, లేదా ఇది రావాలని. సో, దానికి మనం ఇచ్చినంత మాత్రాన మీడియాని పాజిటివ్ రాయడం, దట్స్ ఎ వెరీ అన్ఫేర్ థింగ్ టు ఆస్క్ ది మీడియా. ఈ మూవీ కూడా వాట్ ఎవర్ ద మీడియా సేస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కానీ ఒక్కటేంటంటే, నేను మీడియా రివ్యూస్లో అదే నాని గారు కూడా మొన్న ఏదో రాయండి, బట్ ఇది చూడాలా లేదా రాయండి, బట్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వ్యూ. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ జాన్రాస్ రివ్యూ చేసేవాళ్ళు ఉండాలండి. ఒకే పర్సన్ సమ్‌టైమ్స్ ఒకరికి వ్యాంపైర్స్ మూవీస్ ఇష్టం లేదనుకుందాం, లేదా ఇంకొకటేదో ఇష్టం ఉండదు, జాంబీస్ ఇష్టం ఉండదు. సో, వాళ్ళని ఇప్పుడు ఎళ్లి ఆ మూవీ రివ్యూ చేయమంటే అది కొంచెం కరెక్ట్ కాదండి. బికాస్ దే గో విత్ నాకు ఇది ఇష్టం ఉండదు అని చేయడం. సో, ఒకే పర్సన్‌కి పాసిబుల్ కాదు. సో, ఎఫ్‌టిఐ లాంటి మంచి ఫిల్మ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేయాలి. సో దట్ దే అండర్‌స్టాండ్ హౌ టు అప్రిషియేట్ ఎ ఫిల్మ్. అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ అన్ని జానరాస్ అందరూ కవర్ చేయలేరు కాబట్టి, మీడియా ఆ గ్రూప్‌లోనే డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ చేస్తే దే విల్ డూ జస్టిస్ టు ద ఫిల్మ్ వెన్ దే రివ్యూ ఇట్. ఇష్టం లేని ఫిల్మ్ చేస్తే కుదరదు అది. సో, ఇదొక రిక్వెస్ట్ అండి. మీడియా దగ్గర నుంచి కూడా ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఏవైతే మేము ఏవి కమర్షియల్ పెద్దగా ఆలోచించి చేసిన అన్ని క్యాలిక్యులేషన్‌తో చేసిన సినిమాలు కాదు. ఇలాంటి వాటిని కొంచెం మీరు ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇప్పుడు మల్లేశం చేసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ ఇంకొక బలగం వస్తది అని. సో, అట్లాంటి ఇంకా చాలా సినిమాలొస్తాయి. సో, ప్లీజ్ హెల్ప్ అస్ అండి. ఎంకరేజ్ సచ్ ఫిల్మ్స్. సో, ఇంకా ఫిల్మ్స్ రావాలి. ఇంకా థియేటర్స్‌లో చిన్న ఫిల్మ్స్ రావాలి. దాంతో ఇంకా పెద్ద ఫిల్మ్స్ కూడా ఆడతాయి. సో, ఈ ఎకోసిస్టమ్‌తో సినిమాలుంటాయి, మీడియా ఉంటది, దీని మీద ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఉంటారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇట్స్ ఎ ఎకోసిస్టమ్ అండి. ఈచ్ ఆఫ్ అస్ డిపెండ్ ఆన్ ఇట్. సో, ప్లీజ్ హెల్ప్ అస్. థాంక్ యూ సో మచ్.